So there is a lot of scope into this subject in so many ways. Maths and ఏంటంటే సబ్జెక్ట్ బాగా డిస్కస్ చేస్తూ మనకు తెలిసిన చార్ట్ చూస్తూ అంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. సో తర్వాత వాక్ శుద్ధి ఈజీగా ఉండాలి. వాక్ శుద్ధి ఎంత బాగుంటే ప్రిడిక్షన్ అంత బాగా వస్తుంది, అంత యాక్యురేట్గా వస్తుంది. ఆధ్యాత్మిక కంపల్సరీగా ఉండాలండి సబ్జెక్ట్కి. అదే ఒక రకమైన క్రమశిక్షణ, మంచి క్రమశిక్షణ ఉంటే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఎన్ఈడి బ్రాంచ్ ఇన్ఛార్జ్ అందరూ కానీ వెళ్తాడు ఎవరు నేను స్టూడెంట్ అనుకుని కూర్చోమన్నా ఈ గ్రూప్ అంటే వేరే మీద గురువులకి ముందున్న విద్యార్థులకి అందరికీ కూడా 3 రోజులు లేట్గా ఒక సంవత్సరం శుభాకాంక్షలు, 9 రోజుల ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇక్కడ నేర్చుకున్నాం, బయటకు వెళ్ళిపోతున్నాం, అంతా బాగానే ఉన్నాం. వెళ్ళిపోయిన తర్వాత మిస్ అవుతున్నాం అని ఎవరైనా ఫీల్ అయితే కనుక వాళ్ళ కోసం చాలా మందికి చిన్న అపోహ ఉందండి. అది ఆల్రెడీ వాట్సాప్లో కూడా పెద్ద యుద్ధాలు అయిపోయాయి. ఆంజనేయులు గురువు గారి పర్మిషన్ తోటే వాట్సాప్ గ్రూపులు నడపడం జరుగుతుంది. మనకి ఏ పేర్లు పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ప్రస్తుతం 2 గ్రూపులు రన్ అవుతున్నాయండి. ఒకటి మా స్టూడెంట్ కృష్ణకాంత్ ఓపెన్ చేసిన గ్రూప్, దానికి సాయి నేను అడ్మినిస్ట్రేటివ్గా ఉన్నాను. నెక్స్ట్ ఇప్పుడు తమగడ్డ ఓపెన్ చేసినట్టు దానికి ఆయన అడ్మినిస్ట్రేటివ్గా ఉన్నాడు. సో అందులో ప్రతిరోజు ఏదో ఒక పాయింట్ పెడుతున్నాం, డిస్కస్ చేయమని. చాలా మంది అంటే మేము కొంచెం ఖాళీగా పని లేకుండా ఉన్నాం కాబట్టి ఏమైనా పెట్టారేమో చూస్తున్నాం. చాలా మంది బిజీ వర్క్ కట్టలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. బట్ ఎనీవే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయన నెంబర్ కానీ నా నెంబర్ కానీ అసలు పంపిస్తే అందులో యాడ్ చేస్తాము. డిస్కషన్స్ అందరూ కంటిన్యూ అవుతుంది. ఈ మధ్య కూడా ఏవో కొన్ని ముహూర్తాలు